పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ పునీత చిన్న తెరేసమ్మ గారి పండుగను కొనియాడుతూ ఉంది. అక్టోబర్ 1వ తారీఖు 2025 సంవత్సరం. ఫ్రెంచ్ కార్మెల్ సభ కన్యశ్రీ లిసియోక్స్ తెరేసా చిన్న పుష్పం, బాలయేసుని చిన్న తెరేసా అని నామాంతరములు. విమానం నడుపువారు పూల వ్యాపారులు, విదేశీ సువార్థికులు మరియు ఫ్రాన్స్ దేశ పాలక పునీతురాలు. క్రీస్తు శకం 1873 నుండి 1897 వరకు ఈ తల్లి జీవించి ఉన్నారు. పునీత చిన్న తెరేసమ్మ గారు ఫ్రాన్స్ దేశంలోని అలెన్సోన్ పట్టణంలో క్రీస్తు శకం 1873 జనవరి 2వ తేదీన పుట్టారు. తండ్రి పేరు లూయిస్ మార్టిన్, తల్లి పేరు జెలిగుయేరిన్. వారు ఒక గురువు, ఒక కన్యాశ్రీ అయి ఉండాల్సిన వారు. కానీ తాము ఒకటి తలిస్తే దైవం ఒకటి తలంచినట్లుగా వారు దంపతులయ్యారు. తమకు కలిగిన సంతానాన్ని దైవ సేవకే అంకితం చేస్తామని వాగ్దానం చేసుకున్నారు. దేవుని దయ వల్ల వారికి 9 మంది సంతానం కలిగారు. వారిలో 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. వారు పుట్టిన కొన్ని మాసాలకే మరణించారు. అయితే వారి కడగొట్టు సంతానమే మరియా ఫ్రాంకోయిన్ తెరేసా. ఈ తెరేసా గారి కంటే పెద్దవారైన సంతానం అందరి పేర్లకు ముందు మరియా పేరు తప్పక ఉండేది. ఆ తల్లిపై వారికున్న భక్తి ప్రపత్తులు అంత గొప్పవి. అయితే లూయిస్ మార్టిన్ వజ్రాల వ్యాపారి కాగా ఆయన భార్య లేసులు అల్లికలో దిట్ట. ఈ ఇద్దరు సంపాదనతోనే వారు ధనవంతులయ్యారు కూడా. అయితే తెరేసా గారితో సహజీవితురాలైన వారు 5 ఆడపిల్లలే. అందులో 3 కార్మెల్ మాటలో కన్యాశ్రీలుగా దేవుని సేవ చేస్తుండగా మరో ఆమె విజిటేషన్ సభలో మటకనిగా ఉన్నారు. చివరి సంతానమైన చిన్న తెరేసమ్మ గారిని వారి 3వ ఏటనే దేవునికి సమర్పించుకున్నారు. ఆ పిమ్మట కొన్ని మాసాలకే వారి తల్లి జెలిగ్వేరిన్ దీర్ఘ జబ్బు వల్ల 1877లో మరణించింది. భార్య మరణానంతరం లూయిస్ మార్టిన్ ఆలోచించి మంచి వాణిజ్య కేంద్రమైన లిసియోక్స్ నగరంలో లేస్ బుయిస్నోటిస్ పేరుగల అందమైన భవనాన్ని కొని తన నివాసాన్ని, వ్యాపారాన్ని అందులోకి మార్చాడు. తన 5 ఆడపిల్లలు తనతోనే ఉన్నారు. అట్టి పరిస్థితుల్లో చిన్న తెరేసా తన అక్కల పెంపకంలోనే పెరిగారు. అప్పటికి పెద్ద అక్క మరియు కేవలం 13 సంవత్సరాల ప్రాయం. ఇంటి పనులు చూసుకునేది. తర్వాతే ఆమె పౌలిన్ చెల్లెల లియోనే, సెలిన్ మరియు తెరేసాలకు ఆలన పాలన చూస్తూ సత్యోపదేశం నేర్పించేది. ఈమెనే తెరేసా తల్లిలా భావించారు. తన అక్కల అడుగుజాడల్లో నడుస్తున్న తెరేసమ్మ గారు తన 8వ ఏట పునీత బెనడిక్ట్ మఠకన్యల పాఠశాలలో ప్రవేశించి చదువుకున్నారు. ఇంతలో తనను అమ్మలా చూసుకునే అక్క మరియు పౌలీనా కన్యాశ్రీ కావడానికి కార్మెల్ మఠంలో చేరింది. దిగులుతో జబ్బుపడి తెరేసా గారు మంచం పట్టారు. ఎన్ని మందులు వాడినా నయం కాలేదు. అయితే ఒకరోజు తన గదిలో ఉన్న దేవమాత స్వరూపం చూసి తదేకంగా ప్రార్థించింది. అంతే అద్భుతంగా స్వస్థత చేకూరింది. మరియు వారికి తన 10వ ఏట 1884 మే 8వ తేదీన కొత్త దివ్య సప్రసాదం ఇవ్వబడింది. తన దేహం దేవుని ఆలయంగా భావించి శుద్ధి పాటించారు. తెరేసా గారు ఇంట్లో కడపటి బిడ్డ అవడంచే చిన్న తెరేసా అంటారు. వీరి అక్క ఒక ఆమె పేరుకు మరియు లియోనే తెరేసా కావడం వల్ల కూడా గుర్తు కోసం ఆమెను చిన్న తెరేసా అనేవారు. ముద్దుగా ఉండే ఆ పాపను చిన్న పుష్పం, చిన్న రాణి అని కూడా పిలిచేవారు. వీరు దీనత్వం, నిరాడంబరత అనే చిన్న మార్గం ఎంచుకున్నందున కూడా చిన్న తెరేసా అనేవారు. చిన్న తెరేసా గారి 3 అక్కలు కార్మెల్ సభలో కన్యాశ్రీలుగా, ఒక అక్క విజిటేషన్ సభలో
మఠ కన్య అయ్యింది. తాను కూడా కార్మెల్ మఠంలో చేరతానని చిన్న తెరేసా పెద్దలను కోరింది. వారికి అప్పుడు 15 ఏండ్లు ప్రవేశించాయి. కనీసం 16 సంవత్సరాలైన ఉంటేనే అనుమతిస్తారు. ఈ కారణం వల్ల వారికి అనుమతి లభించలేదు. తాను పెద్దదానిలా కనబడాలని పెద్ద తలకొప్పు వేసుకుని పెద్ద సైజు దుస్తులు ధరించేది. అయినా అనుమతి దొరకలేదు. అయితే 13వ లియో పోప్ గారు తన గురుత్వ స్వర్ణ జూబిలీ సందర్భంగా రోమ్లో 1887 నవంబర్ 20న ఆదివారం జరిగే ఉత్సవానికి చిన్న తెరేసా వారి తండ్రితో యాత్రగా రోమ్కు చేరుకున్నారు. మోకరిల్లి పాపుగారి ఉంగరం ముద్దాడి తన సమస్యను తెలిపారు. పాపుగారు నవ్వి మఠ పెద్దలు చెప్పినట్లు నడుచుకోమని సలహా ఇచ్చారు. ఎటకేలకు 16 సంవత్సరాల వయసు ప్రవేశించి 3 నెలలు గడిచిన పిమ్మట చిన్న తెరేసాకు పెద్దల అనుమతి లభించింది. 1888 ఏప్రిల్ 9వ తేదీన లిసియూక్స్ పట్టణ కార్మెల్ మఠంలో చేరారు. తగు శిక్షణ పిమ్మట 1889 జనవరి 10న వారు కన్యాశ్రీగా మాటపట్టు స్వీకరించారు. ఆత్మలను రక్షించుటకు గురువుల విశ్వాస కార్యక్రమాలు ఫలప్రదమగుట కొరకు ప్రార్థించుటే తమ ధ్యేయమని సిస్టర్ చిన్న తెరేసా చెప్తుండేవారు. ప్రార్థన, పనులు, త్యాగకృత్యాలు, సుకృత ఆదర్శాలు పాటించేవారు. పెద్దమ్మగారు గాని తోడి మఠకన్యలు గాని వారిపై ఏదైనా తప్పు మోపితే అది తాను చేయకపోయినా వాదించక క్షమార్పణలు కోరేవారు. తోటి కన్యాశ్రీలు చిన్న తెరేసా గారిపై మురికి నీరు పడేలా బట్టలు ఉతుకుతూ ఉన్నప్పటికీ ఎదురాడక ఓర్పుతో భరించేవారు. తాను గుడి శుభ్రం చేసిన రోజు సరిగా తుడవలేదని, దుమ్ము బూజు అలాగే ఉందని కావలసిన నిందలు మోపిన, ఎత్తి పొడుపు మాటలు పలికిన సిస్టర్ చిన్న తెరేసా గారు చిరునవ్వుతో వాటిని సహించేవారు. యేసు కోసమే తన జీవితం అని ఏనాడు వారు మరువలేదు. ఒక్కసారి చిన్న సిస్టర్ గారు తోట పని చేస్తూ దేవుని పాటను గానం చేస్తుండగా ఒక చిన్న బాలుడు వారికి దర్శనమయ్యాడు. చిన్న తెరేసా ఆ బాలుని ఎత్తుకుని ముద్దాడి, నీ పేరేంటి అని లాలనగా అడిగారు. ముందు నీ పేరు చెప్పు అని ఆ బాలు అడుగ్గా బాలయేసు యొక్క చిన్న తెరేసా అని చెప్పగా ఆ బాలుడు బదులుగా నా పేరు చిన్న తెరేసా యొక్క బాలయేసు అని అదృశ్యమయ్యాడు. అప్పుడు అర్థమైంది చిన్న తెరేసా గారికి తానప్పటి వరకు మాట్లాడింది స్వయంగా దివ్య బాలయేసుతోనేనని. స్వేచ్ఛను అణుచుకొనుటలోనే తపో సంపన్నత ఇమిడి ఉందని చిన్న తెరేసమ్మ గారు తలపోశారు. మఠ కట్టుబాట్లు గౌరవించటం, పెద్దల ఆజ్ఞలను విధేయించటం, విరామ సమయాల్లో కాలం వెళ్ళబుచ్చుక వృద్ధ మఠవాసునుల బట్టలు ఉతకటం, ఎండబెట్టి మడతపెట్టి వారికి అందించడం చేసేవారు. తనకు అవసరం ఉన్న వస్తువులను కూడా తోటి సిస్టర్లకు ఇచ్చి తాను స్వేచ్ఛాపూర్వక దారిద్ర్యం అనుభవించేవారు. చిన్న తెరేసా గారి మంచి పనులు మాతృక చూపి మఠ శ్రేష్ఠురాలముగా తెరేసా గారిని కార్మెల్ సభలో కన్యాశ్రీలగుటకు వచ్చిన నోవిసులపై పెద్దగా నియమించారు. ఈ బాధ్యతలను సమర్థతతో నెరవేర్చారు. చిన్న తెరేసమ్మ గారు దేవుని ప్రేమ, సోదరు ప్రేమ, విశ్వాసంలో బలపడాలని వారికి ఆచరణాత్మకంగా బోధించేవారు. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే తల్లి ప్రేమతో వారిని సరిదిద్దుకునేలా చేసేవారు. యేసును పోలి మధురంగా మాట్లాడుతూ వారిని యేసు ప్రభుని మంచి జ్ఞాన సంపన్నులుగా ఉండ గట్టి తర్ఫీదునిచ్చారు. ఇల్లు, గుడి, తోట పనుల్లో, బైబిల్ పట్టణంలో వారిని నిష్ఠానితులు చేసేవారు. అయితే వారి మఠ శ్రేష్ఠురాలమ్మ గారి ఆదేశం చొప్పున చిన్న తెరేసా గారు ఒక ఆత్మ యొక్క గాథ పేరుతో తన స్వీయ చరిత్రను రాశారు. చిన్న తెరేసమ్మ గారి తండ్రి తన వృద్ధాప్యంలో 1894 జూలై 29న చనిపోగా చిన్న తెరేసమ్మ గారు ఉత్తరించు స్థల ఆత్మల విమోచనకై ప్రత్యేక ప్రార్థనలు సల్పారు. ఆ రోజుల్లో అంత చిన్న ప్రాయంలోనే
చిన్న తెరేసమ్మ గారికి క్షయరోగం ప్రాప్తించింది. వారి ముఖంలో చిరునవ్వులు మాత్రం చెరగలేదు. తనకు మరణం ఆసన్నమైందని తెలుసుకున్నారు కాబోలు. నా పరలోక జీవితాన్ని భూలోక వాసుల మేలు కోసమే ఉపయోగిస్తాను. నా మరణానంతరం రోజా పూల వర్షం కురిపిస్తాను. ప్రపంచమంతా నన్ను అభిమానిస్తారు అనే ప్రవచనం చెప్పారు. 1897 జూలై 30న వారికి కడపటి సంస్కారం అయిన అవస్థాప్యంగం ఇవ్వబడింది. 1897 ఆగస్టు 16న రక్తం క్రక్కుకున్నట్లు జ్ఞానం విధంగానే సప్రసాదంలో కొన్నారు. 1897 సెప్టెంబర్ 30న తేదీన సాయంత్రం 7 గంటలకు స్వర్గస్థులయ్యారు. మరణానంతరం చిన్న తెరేసమ్మ గారు ఒక కన్యాశ్రీకి దర్శనమై నా సమాధి తెరవబడుతుంది, నాస్తికుల ద్వారా అనేక అద్భుతాలు జరుగుతాయి అని చెప్పి అంతరార్థమయ్యారు. వారు చెప్పినట్లుగానే 1910 సెప్టెంబర్ 5న వారి సమాధి తెరవబడింది. వారిని ప్రార్థించిన వారు ఎందరికో అద్భుత మేలులు జరిగాయి. 11వ భక్తినాథ పోపు గారు ద్వారా 1923లో ధన్యత పట్టాను, 1925లోను శ్రీ పునీత పట్టాన్నిచ్చి శ్రీసభ వారిని గౌరవించింది. 1927లో చిన్న తెరేసమ్మ గారు తమ ప్రార్థన ఆదర్శం తర్ఫీదు ద్వారా వేద వ్యాపకంలో పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారి వారంతటి గొప్పవారని అదే పరిశుద్ధ పాపగారు బిరుదునిచ్చి కొనియాడారు. తెరేసా అనేది ఒక దివి పేరు. నేను యేసు ప్రభువుకు కష్టం కలిగించే కార్యాలు చేయడం ద్వారా, వారి హృదయాన్ని గాయపరచడం ద్వారా మనకు ప్రభువుపై బలమైన నమ్మకం లేదని వెల్లడవుతుంది. పునీత చిన్న తెరేసమ్మ గారు. ప్రియ స్నేహితులారా, మరి ఈ యొక్క గొప్ప పండుగను మనం కొనియాడుతూ ఉండగా ఈ తల్లి ద్వారా మనం నేర్చుకునేటువంటి విషయాలు ఏమిటి అంటే, చిన్న చిన్న పనుల్లో గొప్ప భాగ్యాన్ని పొందినటువంటి ఈ పునీతురాలు. మరి చిన్న తెరేసమ్మ గారి జీవితంలో మనం చూసినట్లయితే ఆమె ఎటువంటి బంగ్లాలు కట్టించలేదు, ఎటువంటి గోపురాలు కట్టించలేదు, ఎటువంటి దేవాలయాలు కట్టించలేదు. మరి పెద్ద పెద్ద పోస్టుల్లో ఆమె తన జీవితాన్ని గడపలేదు. చిన్న చిన్న విషయాల్లో దేవుణ్ణి అర్థించింది, ప్రార్థించింది. దేవుని పట్ల మిక్కిలి విశ్వాసం, నమ్మకం, ప్రేమ కలిగి ఉంది. ప్రభుని హృదయపూర్వకంగా ప్రేమించింది. దేవునికి ఏది ఇష్టం లేని పనులు ఎప్పుడూ కూడా చేయలేదు. ప్రభుకి ఇష్టమైన పనులే చిన్న చిన్న విషయాల ద్వారా ఆ తల్లిని ప్రభుని ఎల్లప్పుడూ ఆనందింపజేసింది. మనం కూడా మన అనుదిన జీవితాలు నిష్ఠతో చేస్తూ ప్రభువుని కష్టపెట్టకుండా ప్రభువుని ఆనందపరచుదాం. పునీత చిన్న తెరేసమ్మ గారు మా కొరకు ప్రార్థించండి. పితా, పుత్ర, పవిత్ర